శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ విజయాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. గత 10 ఏళ్లలో భారతదేశం వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోంది. ప్రత్యేకించి సాంకేతిక పరంగా మన శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ ప్రపంచ దేశాలకు మన భారతదేశ శక్తి సామర్థ్యాలు ఎంత ఘనమైనవో నిరూపిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా దేశం అనేక రంగాలలో పరివర్తనాత్మక దిశగా అడుగులు వేస్తోంది. సాంకేతిక, రక్షణ, అంతరిక్ష రంగాలలో మన శాస్త్రవేత్తల సామర్థ్యాలు ఎల్లలు దాటుతున్నాయి. దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు నూతన ఆవిష్కరణలు సాధించేలా దోహదపడ్డాయి. సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సారిస్తున్న దృష్టి కారణంగా మన శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాలను అందిపుచ్చుకుంటూ దేశాన్ని ఉన్నతంగా నిలబెడుతున్నారు. వివిధ రంగాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను బలోపేతం చేయటం, శాస్త్ర సాంకేతిక రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వటం వంటి చర్యల ద్వారా వివిధ అంశాలలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక భాగస్వామిగా మాత్రమే కాకుండా మార్గదర్శిగా నిలుస్తోంది. భారతదేశ రక్షణ రంగం సాధిస్తున్న అభివృద్ధి ఒకసారి పరిశీలిస్తే మనకెంతో గర్వకారణంగా ఉంటోంది. ఒక నమూనా మార్పు సూచిస్తోంది. ప్రపంచ అగ్రరాజ్యాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవటం ద్వారా ఆ దేశాల శ్రేణిలో చేరటం మన ప్రతిభను నిరూపిస్తోంది. ఏదైనా ఒక దేశ రక్షణ పటిష్టంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సాధించడానికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ DRDO స్వావలంబన సాధించేందుకు మద్దతు ఇస్తోంది. అంతేకాదు, ఈ ఏడాదిలోనే హైపర్సోనిక్ క్షిపణుల కోసం యాక్టివ్ కూల్డ్ స్క్రామ్ జెట్ను పరీక్షించే జాబితాల దేశాలలో కూడా భారతదేశం చేరటం మరొక గొప్ప విషయం. DRDO అనుబంధ సంస్థ అయిన రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల DRDL మొదటిసారిగా భారతదేశంలో ఎండోథర్మిక్ స్క్రామ్ ఇంధనం తయారు చేయటం మన దేశ స్వావలంబన శక్తిని చాటుతోంది. 2024వ సంవత్సరంలో DRDO దేశంలో మొట్టమొదటి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీనికి సాంప్రదాయ అణ్వాయుధాలను మోసుకువెళ్లగల సామర్థ్యం ఉంది. అంతేకాదు, ధ్వని కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఈ సాంకేతిక విజయం ఆధునిక సైనిక సాంకేతిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాల సమూహంలో భారత్ను చేర్చింది. ఈ క్రమంలో భారతదేశం గతంలో కూడా అనేక సాంకేతిక విజయాలు సాధించింది. ఆ విజయాలను కూడా దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతరిక్ష రంగంలో నానాటికి ముందుకు దూసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆవిష్కరిస్తున్న రికార్డు స్థాయి మిషన్లు ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇస్రో ఇటీవల సాధించిన మరొక గొప్ప విజయం అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ. స్పాడెక్స్ మిషన్ ద్వారా అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియను ఇస్రో సునాయాసంగా సాధించి ఈ ఘనత కైవసం చేసుకున్న 4 దేశాల సమూహంలో భారతదేశం చేరటం మనకు ఎంతైనా గర్వకారణం. ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కావటం మన అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాలకు తార్కాణం. ఇది అంతరిక్ష అన్వేషణలో భారతదేశ అధునాతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శిస్తోంది. అంతేకాదు, 2023వ సంవత్సరంలో చంద్రుని దక్షిణ ధృవంపై పాదం మోపి భారత ఇస్రో ఘన చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశం ఇప్పటివరకు చేరుకోలేని చంద్రుని దక్షిణ ధృవాన్ని భారత్ చేరుకుని ప్రపంచ దేశాల ప్రశంసలు చూరగొంది. దీనితో అమెరికా, సోవియట్ యూనియన్, చైనా దేశాల తర్వాత చంద్రునిపై సాఫీగా పాదం మోపిన 4వ దేశంగా భారతదేశం నిలవటం గమనార్హం. ఇదిలా ఉండగా 2017వ సంవత్సరంలో ఒకే మిషన్లో 100కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించిన మొదటి దేశంగా భారతదేశం ఆవిర్భవించటం అంతరిక్ష రంగంలో మనం సాధిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి, విజయానికి సంకేతం. ఈ వైజ్ఞానిక పురోగమనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ విజయాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.